కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ప్రభుత్వం ప్రకటించడం సంతోషమన్నారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. భూస్వాములు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం చేశారన్నారు. ఐలమ్మ పోరాటం నేటి మహిళలకు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానన్నారు సంజయ్ కుమార్. కోటి ఉమెన్స్ కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఖరారు చేయడంపై జగిత్యాలలో రజక సంఘం నేతల సంబరాలు జరుపుకున్నారు. మినీ ట్యాంక్ బండ్ దగ్గర సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రజక నేతలు. చాకలి ఐలమ్మ గురించి తెలియని వారు స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక వీర నారిగా పేరుగాంచింది. పెద్ద చదువుకోకుండా కానీ సమాజం పట్ల ఒక అవగాహన ఉండి సామాజిక స్పృహతోటి పెద్ద పెద్ద పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, వీర నారి చాకలి ఐలమ్మ. కీర్తిశేషరాలు చాకలి ఐలమ్మ గారు పెద్దగా చదువుకోకపోయినా కానీ ఈరోజు మహిళలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీకి ప్రత్యేకంగా చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన రజక సామాజిక వర్గంలో జన్మించింది కాబట్టి ఆ రజక సామాజిక వర్గ ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మన ప్రాంత ప్రజల పట్ల, ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. వారు తప్పకుండా వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ ఇక్కడ అప్పుడున్న ప్రభుత్వంతో కూడా కలిసి సమన్వయం చేసుకొని అభివృద్ధి చేసేవాటి మీరు అందరూ అన్ని వర్గాల వారు నన్ను గెలిపించారు. మరి గెలిపించిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు సౌమ్యులు, మరి కొందరు అనుకున్నట్టు కాదు, చాలా ఏమైనా నమ్మితే గట్టిగా పట్టుదలతో పనిచేసే వ్యక్తి. వారి నేతృత్వంలో పనిచేసి మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ